హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసంటే చాలామంది మన సిస్టర్స్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డెలివరీ తర్వాత పల్లె చట్నీ తినొచ్చా అక్క, తింటే ఎప్పటి నుంచి తినవచ్చా అని అడుగుతూ ఉన్నారన్నమాట. సో ఇది మన సిస్టర్స్ చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఈ క్వశ్చన్ ఎక్కువ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారనమాట. సో మీకు యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఈ పల్లి చట్నీలో ఏంటంటే కొన్ని ఎలర్జీస్ తీసుకొచ్చే గుణాలు ఉంటాయన్నమాట. సో అందుకనే డాక్టర్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. సో సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఈ పల్లె చట్నీ తినడం వల్ల చీమ వస్తుందని చెప్తూ ఉంటారు. సో డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఈ పల్లె చట్నీ తినడం వల్ల ఇందులో కొన్ని ఎలర్జీస్ తీసుకొచ్చే గుణాలు ఉంటాయి. సో కొందరు పిల్లలకు అవి పడకపోవచ్చు. సో అందుకనే దీన్ని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. పల్లిలో ఉండే కొన్ని గుణాలు ఎలర్జీస్ తీసుకొస్తాయి బేబీస్కి. అంటే వామిటింగ్స్ రావడం కానీ, లేకపోతే దద్దుర్లు రావడం కానీ, లేకపోతే చిరాకు చేసి ఏడవడం కానీ బేబీస్ చేస్తూ ఉంటారు. సో మనకు కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ పల్లి చట్నీ అనేది అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. సో నార్మల్గా 3 months వరకు కూడా మీరు అవాయిడ్ చేయండి పల్లి చట్నీ. పొద్దున టిఫిన్లలో మీరు ఈ పల్లి చట్నీలకు బదులు చక్కగా వెల్లుల్లి కారం వేసుకొని తినండి. సో వెల్లుల్లి కారం అనేది మీకు పాలు ఇంక్రీజ్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో 3 months వరకు కూడా ఇలా చేయండి. సో 3 months తర్వాత సి సెక్షన్ వాళ్ళైనా నార్మల్ డెలివరీ వాళ్ళైనా 3 months తర్వాత మీరు పల్లి చట్నీ తినేటప్పుడు కూడా ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడే తినొచ్చు. అంటే మీరు తిన్న తర్వాత 24 hours బేబీలో ఏమైనా ఎలర్జీస్ చూసి వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఏడవడం, దద్దుర్లు ఇట్లాంటివి ఏమన్నా చూసి మీకు కూడా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మరికొన్ని రోజులు ఆగండి. ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే కొంచెం కొంచెం తినొచ్చు అన్నమాట. సో ఏంటంటే నార్మల్గా 2 months నుంచి కూడా తినొచ్చు. కాకపోతే ఈ ఎలర్జీస్ అనేది ముఖ్యంగా ఈ పాలిచ్చే తల్లులకి పాల ద్వారా బేబీకి వెళ్ళి ఇబ్బంది పడతారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.